వార్ వన్ సైడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారండి మాకు వార్ వన్ సైడే, మాకు అసలు పోటీ లేదని. ఎవరండి? వైసీపీ వాళ్ళు. అవును, మేము కూడా చెప్తున్నాం అదే, వార్ వన్ సైడే. వైసీపీకి వ్యతిరేకంగా ఉంది, కూటమికి అనుకూలంగా ఉంది, వన్ సైడ్ గానే ఉంది. ఓకే, మీకు అలా అర్థమైందా? మీకు వేరే అర్థమైందా? అంటే మీరు బాక్సులు బద్దలు అంటుంటే వాళ్ళు అసలు మాకు పోటీ ఎక్కడ ఉన్నారు, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవన్నది కదా వాళ్ళదేమా. మరి పోటీ లేకపోతే ప్రతి నియోజకవర్గంలో కొంతమంది వెధవలు దించి వాళ్ళతో వెధవ మాటలు మాట్లాడిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఏం చేశారో చెప్పకపోతే 5 సంవత్సరాల పాటు. వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మీరు ఏదో పేరు తేవాలేశారు కదా. ఓకే, ముద్రగడ గారు అంశమా? ఆయన ఏంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తరిమి తరిమి కొడతామంటున్నారు. మా బ్రాండ్ అంబాసిడర్ ఆయనే, మాకు ఓట్లేసి గెలిపించేది, అత్యధిక భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించేది ఆయనే. జనసేన బ్రాండ్ అంబాసిడర్ ఆయన. జనసేనకి ఓట్లు, అత్యధికమైన ఓట్లు తెప్పించి గెలిపించేది ఆయనే మాకు. ఆయన ఒక్కడ చాలు. ఏంటో ఆయన ఏదో వ్యతిరేకంగా అంటున్నారు, మీరు ఆయన ఏమోని పొగిడినట్టుగా మాట్లాడుతున్నారు బ్రాండ్ అంబాసిడర్ అని. నేను పొగడట్లేదు, నా మాటల అర్థం మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అతను మాట్లాడే ప్రతి మాట మాకు ఓట్లు తీసుకొస్తుంది. అతను ఎంత నోరు మూసుకొని కూర్చుంటే వైసీపీకి అంత మంచిది. అతను నోరు ఎంత తెరిస్తే మా కూటమికి అంత విజయం సాధిస్తాం. అంటే అంత తక్కువ అంచనా వేస్తున్నారా? మా కూటమి గెలుపుకి అతను ప్రధాన హేతు అవుతాడు. సార్, కాపు ఉద్యమ నేతని అంత చులకనగా చూస్తున్నారా మీరు? దయచేసి ఇంకోసారి ఆ చెత్త మాట ఎవడంటే అతను కాపు కాదు, అతను డిక్లేర్ చేసుకున్నాడు. అతను కాపు ఉద్యమ నేత ఏంటి? ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు మీకు? నేను ఇప్పుడు కాపు రిజర్వేషన్, కాపు ఉద్యమం గురించి మాట్లాడదామా? మీ డిబేట్ అంతా నేను చాలదు. మీరు సవాలంటే చెప్పండి, నేను అదే అంశం మీద మాట్లాడతా. పొద్దున ఇంకో ఛానల్ మాట్లాడే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడతా. ఆధారాలతో సహా, చట్టాలతో సహా, జీవోలతో సహా మాట్లాడతా. జగన్ రెడ్డి ఏ రకంగా మోసం చేశాడు కాపులు మాట్లాడతా. ముద్రగడ ఏ రకంగా మోసం చేసి జాతిని నాశనం చేసి నిర్వీర్యం చేశాడు కూడా చెప్తా. నేను చెప్పమంటారా? నాకు 5 నిమిషాలు టైం సార్. అంటే ఆయన ఏమి కాదా? ఆయన ఏమి కాదా? 5 నిమిషాల టైం నాకు ఇస్తున్నారా? కేటాయిస్తే నేను ఇప్పుడే మొదలు పెడతా. కాదు సార్, శాంతి ప్రసాద్ గారు ఒక్క సూటి ప్రశ్న. ఇప్పుడు మీ పార్టీలో కాకుండా వేరే పార్టీలో ఆయన ఉన్నంత మాత్రాన ఆయన కాపు కాకుండా పోతాడా, నాయకుడు కాకుండా పోతాడా? కాపుల అంశం మీరు ఇచ్చారు, కాపుల అంశం ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినండి. నేను మాట్లాడతానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు 14 ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేస్తూ కాపులు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. కాపులు అడగలేదు, కానీ ఆయన ఇస్తా అన్నాడు. ఆయన దాంతో పాటు కాపులు కార్పొరేషన్ అన్నాడు. రిజర్వేషన్ అంశం ఏమో కానీ కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1000 కోట్లు అన్నాడు. 5000 కోట్లు, 1500 కోట్లు ఇచ్చాడని వైసీపీ వాళ్ళు చెప్పారు. 1500 కోట్లు అంటే ఇస్తానన్న దాంట్లో 24% ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ కాపు కార్పొరేషన్ బీసీలో పెడతాన్న దాని మీద సరే ఉద్యమం చేశాడు. ఈయన ఉద్యమ నేత ఏదో చెప్పాడు. అప్పుడు ఆ లోతులో కొద్ది ఏం జరిగింది? ఒక మంజునాథ్ కమిషన్ అపాయింట్ అయింది. తర్వాత 2 కమిటీ మెంబర్లతో ఆ కాపుల రిజర్వేషన్ బీసీ F కేటగిరీలో ఇమ్మని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అర్థంలో ఉన్న ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ద్వారా పంపించింది. అది చట్టం నంబర్ 33/2017. గుర్తుపెట్టుకోండి, చట్టం నంబర్ 33/2017. ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో మోడీ ప్రభుత్వము రాజ్యాంగ 103వ సవరణ తీసుకొచ్చి ఆ అగ్రవర్ణాల పేదలకి 10